రామచంద్రపురం మండలంలోని ముత్తారం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. సర్పంచ్ మారవేణి రాజయ్య కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి వేగవంతం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేఖ, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, ముత్తారం గ్రామ సర్పంచ్ మారలేని రాజయ్య, ఉప సర్పంచ్ గట్టు శ్రావణ్, పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. వాతావరణంలో ఒక కార్యక్రమం చేసుకుంటారు. అదే విధమైనటువంటి వాతావరణం ఇవాళ గ్రామానికి మొత్తం సంబంధించినటువంటి పండుగ గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం. మా గ్రామానికి మీరు 22 ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడం జరిగింది సార్. 22 ఇందిరమ్మ ఇళ్లలో దాదాపు 18 ఇళ్ళు అనేది కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సార్. ఒక 3-4 పెండింగ్లో ఉన్నాయి, అది కూడా త్వరలో పూర్తి చేస్తాం. మాకు దాదాపు ఒక 50 ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తే పూర్తిగా మా దగ్గర ఇల్లు లేని వారు అనేది ఉండదు సార్. ఒక 50 ఇళ్ళు మంజూరు చేయాలని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా మాకు ఒకటి రజక సంఘం, ఒకటి భవనం కమ్యూనిటాలు కావాలి సార్. ఒకటి ఉమ్మడి సంఘం ఉంది సార్. వీళ్ళు 2 దాదాపు అన్ని సంఘాలకు ఉన్నాయి. ఇవి 2 సంఘాలే భవనాలు లేకుండా ఉన్నాయి సార్. వాళ్ళు ఊరికే మీ దగ్గరికి పదే పోదామని అనుకోరు సార్. ఒకసారి మీరు మా ఊరికి రావడం వల్ల వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్. కాబట్టి మీరు ఈ 2 కమ్యూనిటీలు కూడా దృష్టిలో ఉంచుకొని మాకు మంజూరు చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. ఇంద్రమిల్ ఫినిష్ అయినా ఇక్కడ నేను ఇప్పుడే ఆ ఎరకలగూడెంలో లింగాపూర్లో ఒక గ్రామంలో అక్కడ ఇంద్రమిల్లు ప్రారంభించిన చాలా బాగా కట్టుకున్నాడు. పూజారి ఉన్నది, కింద కూర్చోడానికి హాల్ ఉన్నది, వెనుక బెడ్రూమ్ ఉన్నది, కిచెన్ మంచిగా ఉన్నది. చాలా ఖర్చు పెట్టి 5 లక్షల బ్రహ్మాండంగా కట్టుకున్నాడు. మరి పేదోడి గురించి ఆలోచించే ప్రభుత్వం ఇది. పేదోడి గురించి ఏదైనా చేయాల్సి ఉన్నది అని ఆలోచించే ప్రభుత్వం. మరి ఈరోజు రేషన్ కార్డులు 10 సంవత్సరాలకు వచ్చినాయమ్మా. చెప్పి ఎందుకు మేము చెప్తున్నామంటే వాడు 10 సంవత్సరాలు చేయలేదు. మరి ఊర్లో అందరికి వచ్చినాయా రేషన్ కార్డులు? వచ్చినాయా? మా చెల్లెలు చెప్తలేదు, మా అక్కలు అసలేం మాట్లాడతలేదు. మా ఇంట్లోనేమో దబాయించి మాట్లాడతారు, ఇక్కడేమో మాట్లాడతలేరు. అది ఇంతవరకేనా? ఎప్పుడు కూడా ఈ ఎన్నికలు అయిపోయినాయి, 18వ తారీఖు నుండి కోడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అప్లై చేసుకుంటే మీ అందరికి వస్తుంది. ఏదైనా కూడా ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డులు అనేవి కొత్తగా పెళ్లిళ్ళు అయితే ఆ పిల్ల వేరుపడతారు, వాళ్ళ కుటుంబం ఏర్పడుతుంది, కొడుకు వస్తాడు, అట్లా. మరి ఆ రోజు రేషన్ కార్డు కాదు కదా, ఉన్నోళ్ళని కూడా రేషన్ కార్డులు ఎక్కియలే. ఇచ్చిందా? ఈరోజు అయితే రేషన్ కార్డులు ఇచ్చినా అందరికి. సన్న బియ్యం ఎంత బ్రహ్మాండమైన పథకం అమ్మా. సన్న బియ్యం తింటుందా? మెతుకులో అన్నం తింటున్నాం. మరి ఆనాడు బ్లాక్ మార్కెట్ ఉండే, ఆ బ్లాక్ మార్కెట్లకు ఈ దొడ్డు బియ్యం అంతా తరలిచ్చేది. అది కూడా ఈరోజు అరికట్టాం కదా మనం. చాలా ఏ విషయం తీసుకున్నా కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చిన లబ్ధిదారులు 20 మంది ఇక్కడ ఉన్నారా?